ఒంగోలు కేశవరాజుకుంటలో శ్రీ చెన్నకేశవ స్వామి కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, పిసిసి బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య మరియు టీడీపీ నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి సార్ గారిని కూడా ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ ఈనాటి ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఆ విగ్రహాన్ని కూడా చూసాం. చాలా చక్కగా చేశారు. అది కూడా మా పోతురాజు, మా ఊరు అతనే అక్కడ వెళ్ళిపోయాడు. పోతురాజు నాయుడుపాలెం ఆయనేనంట మొత్తం కట్టుబడి తోటి ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మన ఏరియాలో పెట్టుకోవటం, అందరూ కూడా ఇంతమందిని అందరిని కూడా పిలుచుకోవటం, ఒక మంచి కార్యక్రమం కూడా ఈరోజు ఆ కమిటీ సభ్యులు కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయటం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా భవిష్యత్తులో ఇంకా ఏం కావాలన్నా కూడా మనం చేద్దాం. తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా, ఏదైనా కూడా అంబేద్కర్ గారిది ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం పెట్టుకున్నాం. ఈ రోడ్డు కూడా రాబోయే రోజుల్లో డబల్ రోడ్డు అవుతుంది. డబల్ రోడ్డుతో పాటు ఇక్కడి నుంచి ముక్తనదులపాడు, అదేవిధంగా త్రావుగుంటకి కనెక్టింగ్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ పెట్టాం. తప్పకుండా కూడా దీన్ని కూడా డబల్ రోడ్ అయిపోయిన తర్వాత మీ కేశరాజుగుంట కళే మారిపోద్ది. దాంతో మన అంబేద్కర్ గారి బొమ్మతోటి ఈ ఏరియా కూడా ఇంకా బాగా డెవలప్ అవడానికి కూడా కారణం ఎక్కువ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి గమనించుకున్నప్పుడు అంబేద్కర్ గారి ఈరోజు ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కువ బొమ్మలు ఏమన్నా ఉన్నాయన్నా ఆయన విగ్రహాలు పెట్టారు అంటే అది అంబేద్కర్ గారి విగ్రహాలే పెట్టారు. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ రోజుల్లో అంటరాంతనాన్ని అని చెప్పేసి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా ఆయన చదువు ఒకటే దానికి మూలం అని చెప్పి బాగా చదువుకొని బయట దేశాలకు వెళ్ళి బాగా చదివి ఆయన ఒక మేధావిగా ఈ రోజుకి 78 సంవత్సరాలు అవుతున్నా అప్పుడు ఆయన ఎన్నో కులాలు ఉండే మన భారతదేశంలో ఎప్పుడు ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధి అవ్వాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ రాజ్యాంగం ఈ రోజుకి కూడా అమలు జరుగుతుందంటే ఎంత ముందు చూపుతోటి ఆయన చేయటం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎన్ని కులాలు ఎవరున్నా కూడా ఈరోజు ఎక్కడున్నా ఈరోజు ఆ రాజ్యాంగం అమలుతోటి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఈరోజు పార్లమెంటు జరగని, అసెంబ్లీలు జరగని, ఏదైనా కూడా చట్టబద్ధంగా ఆయన చేసిన రాజ్యాంగమే ఈరోజు అమల్లో జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.